ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కొద్దిసేపట్లో జరగబోతుంది. సో ఈ మ్యాచ్ కి సంబంధించి ఏ విధంగా మ్యాచ్ ఉండబోతుంది, మన టీం ఏ విధంగా ఇండియా టీం సిద్ధమైంది, సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ఛాంపియన్స్ ట్రోఫీలో బ్లాక్ బస్టర్ ఫైట్ కి అంతా సిద్ధమైపోయింది. క్రికెట్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారో మనందరికీ తెలుసు. సో ఇక్కడ మొత్తంగా ఫేవరెట్ ఇండియా అన్న మాట వినిపిస్తుంది సార్, మీ అభిప్రాయం ఏంటిదండి? ఇండియా క్లియర్ ఫేవరెట్ అండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మీరు పాస్ట్ రికార్డు తీసుకున్నా లేకపోతే మీరు మ్యాన్ టు మ్యాన్ ఆన్ పేపర్ చూస్తే ఇండియా చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ థింగ్ ఏంటంటే మనం పేపర్ మీద గెలవం, టీమ్ షీట్ మీద గెలవం. యూ హ్యావ్ టు పర్ఫామ్. ఎంతమంది బిగ్ నేమ్స్ ఉన్నా మీ దగ్గర, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు, మహమ్మద్ షమి లాంటి టాప్ క్లాస్ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నా సరే మీరు ఆ రోజున ఎలా పర్ఫామ్ చేస్తారు, అక్కడ చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకుని ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. సో ఇది ఫైనల్ కానీ ఫైనల్ యాక్చువల్గా 9th రోజున జరగాలి, మార్చి 9th. కానీ ఫైనల్ కంటే కూడా ఎక్కువ వ్యూవర్షిప్ ఈ రోజే ఉంటుంది. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ లాంటి చోట్లయితే ఈ మ్యాచ్ చూడని వాళ్ళు చాలా అరుదు. అందరు కూడా ఎవ్రీబడి విల్ బీ గ్లూడ్ టు దర్ టెలివిజన్ సెట్స్. సో అలాంటి సిచ్యువేషన్లో ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని తట్టుకోవాలి. బట్ ఇండియా డెఫినెట్గా ఫేవరెట్. ఇప్పుడు మీరు లాస్ట్ 10 yearsలో మనం ఆడిన వన్డే ఇంటర్నేషనల్స్ తీసుకుంటే పాకిస్తాన్కి అగేన్స్ట్గా మనం 9 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు మనం గెలిచాం, వాళ్ళు ఒకే ఒక మ్యాచ్ గెలిచారు, ఇంకో మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. సో అంత క్లియర్గా మనకు ఆ లీడ్ అనేది మనకు అనిపిస్తుంది. ఈవెన్ ఐసీసీ టోర్నమెంట్స్లో కూడా మీరు తీసుకుంటే, ఐసీసీలో వన్డేల్లో ఆడింది మనం చూసుకుంటే మొత్తం 13 మ్యాచ్ల్లో వాళ్ళు గెలిచిన 3 మనం 10 మ్యాచెస్ గెలిచాం. సో అంత మంచి రికార్డ్ మనకు ఉంది. సార్, అయితే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి సంబంధించి టీమిండియా ఇప్పుడు రివెంజ్ తీర్చుకోబోతుందా? ఖచ్చితంగా తీర్చుకుంటుందని ఫ్యాన్స్ అందరూ అంటున్నారు. సో దానికి ఏమైనా స్పెషల్ ప్రిపరేషన్స్ కానీ ప్లాన్స్ కానీ ఉంటాయా సార్? ఏం స్పెషల్ ప్రిపరేషన్ అవసరం లేదండి, ఎందుకంటే టీమ్ స్ట్రాంగ్గా ఉంది. యూ ప్లే యువర్ యూజువల్ క్రికెట్, మామూలుగా ప్రతి మ్యాచ్ లాగా ఆడాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలవడం ఇండియాకి ఇంపార్టెంట్. ఇది పాకిస్తాన్ మీద గెలుస్తున్నాం లేదు కాకుండా ఈ మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్ స్లాట్ మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. సో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడం మీద దృష్టిలో పెట్టాలి. కానీ రెవెంజ్ అవన్నీ మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయి. కానీ ఎప్పుడో అది ఇన్ఫ్యాక్ట్ మనం ఓడిపోయింది లాస్ట్ టైం 2017లో, అంటే 8 years అయిపోయింది. సో 8 years నుంచి అదే పగ, ఇదే మన సినిమాలో లాగా ఆ పగ ఇంకా కంటిన్యూ అవ్వడం అనేది ఉండదు. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు యూ హ్యావ్ టు విన్. మీకు ఇట్ ఈస్ నాన్ నెగోషియబుల్, అంటే మీరు గెలిచి తీరాలి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇండియన్ టీం గెలిచి తీరాలి అనేది పక్క. దానికి రెవెంజా అని మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఓడిపోతే మాత్రం ఫ్యాన్స్ క్షమించరు. సో అది దృష్టిలో పెట్టుకుని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన ప్లేయర్స్ ఆడతారు. సార్, అయితే దుబాయ్ పిచ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది సార్? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది? దుబాయ్ పిచ్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్లో పిచ్ ఉంటుంది అక్కడ ఏంటంటే మీరు అక్కడ సాయిల్ అనండి, లేకపోతే ఇటీవల అక్కడ ఒక ILT20 అని ఒక టోర్నమెంట్ జరిగింది. సో పిచ్ అంత హార్డ్గా ఉండే అవకాశం లేదు. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసింది ఏంటంటే స్లోనెస్ ఆఫ్ ది పిచ్ వల్ల బ్యాటింగ్ అంత అనుకూలంగా ఉండే పరిస్థితి లేదు. అక్కడ మీకు 300+ స్కోర్స్ రావు. ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఆ పాకిస్తాన్లో జరుగుతున్న మ్యాచ్లో ఆడిన 3 మ్యాచ్లో 300+ స్కోర్స్ వచ్చినాయి. నిన్నటి మ్యాచ్లో అయితే 350 కూడా వచ్చింది. కానీ దుబాయ్లో అంత పెద్ద స్కోర్లు వచ్చే అవకాశం లేదు. సో పిచ్ కాస్త స్లోగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే టాస్ గెలిస్తే బెటర్ టు బ్యాట్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మీకు పిచ్ బాగుంటుంది, కాస్త బెటర్గా ఉంటుంది బ్యాటింగ్. పోను మరింత స్లో డౌన్ అవుతుంది, స్ట్రోక్ మేకింగ్ కష్టం అవుతుంది, రన్స్ ఎక్కువ రావు. కాబట్టి ఇండియా కనుక టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలి. సో టాస్ చాలా ముఖ్యం అవుతుంది. ఒకవేళ పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళు కనుక ఒక పెద్ద స్కోర్ 250, 260 బోర్డు మీద పెడితే చాలా టైట్ అయిపోతుంది మ్యాచ్ ఇండియాకి. ఎందుకంటే చేసింగ్ అంత ఈజీ కాదు ఈ పిచ్ పైన. ఓకే, సో అయితే ఫస్ట్ టాస్ గెలిస్తే కనుక బ్యాటింగ్ తీసుకోవాలి. నాకు తెలిసి అయితే ఈ రోజు పాకిస్తాన్ టాస్ గెలిచినా, ఇండియా టాస్ గెలిచినా, టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. ఓకే సార్, అయితే దుబాయ్లో మ్యాచ్ మనం చూసుకుంటే కనుక ఇది ఎవరికి అడ్వాంటేజ్ కాబోతుంది సార్? ఇండియా కంటారా, పాకిస్తాన్ కంటారా? పిచ్ గురించి ఇప్పుడే మీరు చెప్పారు. సో అక్కడ మ్యాచ్ జరగడం అనేది ఎవరికి సపోర్టివ్గా ఉంటుంది? ఇండియాకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా మనం ఆల్రెడీ అక్కడ ఒక మ్యాచ్ ఆడాం, బంగ్లాదేశ్లో అదే గ్రౌండ్లో ఆడాం. ఆ గ్రౌండ్ కండిషన్స్ అని మనకు బాగా తెలుసు. పాకిస్తాన్కి అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళు పాకిస్తాన్లో ఆడి వస్తున్నారు. బట్ దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఉన్న స్పెసిఫిక్ కండిషన్స్ కానీ యాంగిల్స్ కానీ అవన్నీ మనకి చాలా స్పష్టంగా తెలుస్తాయి. సో అక్కడ ఆడిన ఒక మ్యాచ్ ఆడి మన బ్యాట్స్మెన్ అందరూ కూడా నెంబర్ 6 దాకా అందరూ కూడా అక్కడ బ్యాటింగ్ చేశారు. సో అక్కడ కండిషన్స్ కానీ అక్కడ ఈవెన్ ఫీల్డింగ్ కూడా అక్కడ చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే అక్కడ లైట్స్ మీకు టవర్స్ ఉండవు, మీకు అక్కడ రూఫ్కే LED లైట్స్ ఉంటాయి. సో అక్కడ ఫీల్డింగ్ చేసేటప్పుడు క్యాచ్లు పట్టేటప్పుడు ఆ లైటింగ్ మీ కళ్ళల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ కండిషన్స్ అన్నిటికీ ఇండియన్ టీం బాగా అలవాటు పడింది. సో ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ కూడా ఈ టోర్నమెంట్లో దుబాయ్లోనే ఆడుతుంది.
మిగతా టీమ్స్కి అడ్వాంటేజ్ లేదు. మిగతా టీమ్స్ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ పాకిస్తాన్లో ఆడి వస్తాయి, ఇండియా మ్యాచ్లు మాత్రం ఇక్కడ ఆడతాయి కాబట్టి సో ఇండియాకి అది డెఫినెట్ అడ్వాంటేజ్ ఉంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఈవెన్ పాకిస్తాన్ కూడా వాళ్ళు గతంలో వాళ్ళ దేశంలో మ్యాచ్లు జరిగినప్పుడు దే ప్లేడ్ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ ఇన్ యూఏఈ, షార్జాలో కానీ అబుదాబీలో కానీ దుబాయ్లో కానీ వాళ్ళు హోమ్ గ్రౌండ్గా చేసుకుని ఆడారు. సో అక్కడ చాలా మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఉన్నది. ఓకే సార్. సార్ అయితే ఇండియా పాకిస్తాన్ ఈ రెండు టీంలో కూడా గేమ్ చేంజర్ ప్లేయర్స్ ఎవరంటే ఏం చెప్తారు? అట్ ద సేమ్ టైం ఏదైతే పాకిస్తాన్ తీసుకున్న స్పెషల్ కోచ్ కానీ లేకపోతే స్పెషల్ ట్రైనింగ్ కానీ వాళ్ళకి ఎంతవరకు కలిసి వస్తుంది? ఫస్ట్ మన టీంలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ అనండి లేకపోతే ఎక్స్ ఫ్యాక్టర్ అనండి నా దృష్టిలో శుభ్మన్ గిల్. ఇక శుభ్మన్ గిల్ బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నాడు, రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. అది వరుసగా సెంచరీలు హాఫ్ సెంచరీలు కొట్టుకుంటూ వస్తున్నాడు. చాలా రెస్పాన్సిబుల్గా కూడా ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో మనం చూసాం, సీనియర్స్ అవుట్ అయినా సరే అతను మొదటి నుంచి చివరి దాకా నిలబడి టీంని గెలిపించాడు. సో శుభ్మన్ గిల్ ఈజ్ గోయింగ్ టు బీ అవర్ నెంబర్ 1 ప్లేయర్. అలాగే అక్షర్ పటేల్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాడు విత్ ద బాల్ ఆర్ విత్ ద బ్యాట్. సో అతను ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ కూడా పవర్ ప్లేలో ఇచ్చినా ఎక్కడైనా బౌలింగ్ చేయగలడు. సో వీళ్ళిద్దరూ మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్గా అని చెప్పుకోవాలి. అంటే నేను విరాట్ కోహ్లీ గురించి, రోహిత్ శర్మ గురించి చెప్పట్లేదు అని కాదు, ప్రస్తుతానికైతే వాళ్ళు ఉన్న ఫామ్లో వీళ్ళకంటే కూడా ది బ్యాటింగ్ ఎబిలిటీ ఆఫ్ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అండ్ రాహుల్ అది మనకి చాలా కీలకమయ్యే అవకాశం ఉంది. ఓకే. సో అయితే కోహ్లీ అలాగే రోహిత్ సార్ వీళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టుగా వీళ్ళ పర్ఫార్మెన్స్కి సంబంధించి కూడా ఎక్కువ మంది కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది వాళ్ళ మీద. సో వీళ్ళకేమన్నా స్పెషల్ ప్లాన్స్ కానీ, సో ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఉన్నప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు సో వాళ్ళ ఆట తీరు ఏమన్నా ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటుందంటారు? అండ్ వాళ్ళకి ఇవన్నీ కొత్త ఏం కాదండి, ప్రెషర్ కొత్త కాదు, పాకిస్తాన్ ఆడడం కూడా కొత్త కాదు. దే హ్యావ్ ప్లేడ్ సో మెనీ మ్యాచెస్ అగేన్స్ట్ పాకిస్తాన్. ఈ ప్రెషర్ సిచ్యుయేషన్స్ ఎన్నో వాళ్ళు ఫేస్ చేశారు. అయితే ఏంటంటే ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ ఫామ్ కొద్దిగా డౌట్ఫుల్గా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా స్పిన్నర్స్ని, లెగ్ స్పిన్నర్స్ని ఆడడంలో అతను ఇబ్బంది పడుతున్నాడు. అది కొద్దిగా ఏమన్నా మనకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. బట్ విరాట్ కోహ్లీ ఇలాంటి టఫ్ మ్యాచెస్ బాగా ఆడతాడు. తర్వాత పాకిస్తాన్తో ఎప్పుడు కూడా అతను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసాం మనం. సో అతను ఇప్పుడు ఈ మ్యాచ్లో మళ్ళీ కమ్బ్యాక్ అవుతాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రోహిత్ శర్మ ఇటీవల కాలంలో బాగా ఆడుతున్నాడు. మనం అంటే టెస్ట్ మ్యాచ్లో అతని ఫామ్ గొప్పగా లేదు కానీ వన్ డేస్లో హ్యాస్ బీన్ డూయింగ్ వెల్ త్రూఅవుట్ లాస్ట్ వన్ డే వరల్డ్ కప్ నుంచి రెగ్యులర్గా బాగా ఆడుతున్నాడు. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ కూడా అతను బాగా ఆడాడు కాబట్టి అతని ఫామ్ విషయంలో పెద్ద బెంగ లేదు. బట్ విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావాలని చెప్పి అతనుకున్న అసంఖ్యాక ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. అది పాకిస్తాన్తో మ్యాచ్ కాబట్టి అది అతనికి ఫ్రెష్ ఛాలెంజ్ ఇస్తుంది. సో ముఖ్యంగా ఇండియా కనుక చేంజ్ చేసేట్టుగా ఉంటే విరాట్ కోహ్లీ విల్ బీ అవర్ కీ ఫ్యాక్టర్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అయితే ఇండియా వరుణ్ చక్రవర్తిని స్పిన్నర్ని ఎలా ఉపయోగించుకోబోతుంది సార్? ఎందుకంటే సో అది ఇండియాకి ఏ విధంగా అతను ప్లస్ అవబోతున్నాడు? వరుణ్ చక్రవర్తిని ఆడిస్తే బాగానే ఉంటుంది కానీ ఐ డోంట్ థింక్ వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారని అనుకోను నేను ఈ మ్యాచ్లో. ఎందుకంటే ఇండియా ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, అందరూ బాగా పర్ఫామ్ చేశారు. సో అదే 11తో వెళ్తారు. మీరు చేంజెస్ ఎప్పుడు చేస్తారంటే ఎవరైనా బాగా పర్ఫామ్ చేయట్లేదు, ఎవరినైనా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి. కానీ ఒకసారి మీరు ఒక 11కి ఇలాంటి టోర్నమెంట్స్లో ఒక 11కి మీరు ఫిక్స్ అయ్యారంటే అంటిల్ అండ్ అన్లెస్ చాలా వర్స్ట్ పర్ఫార్మెన్స్ వస్తే తప్ప వాళ్ళు మార్చే పరిస్థితి ఉండదు. అలా మారుస్తూ పోతే ఏంటంటే మీకు మిగతా ప్లేయర్స్ మీద ప్రెషర్ పడుతుంది. సో వరుణ్ చక్రవర్తిని ఫస్ట్ మ్యాచ్లో ఆడించలేదు. దే వెంట్ విత్ కుల్దీప్ యాదవ్ వికెట్ తీయినప్పటికీ చాలా టైట్ బౌలింగ్ వేశాడు. సో అదే లైనప్తో వెళ్తారు. మీరు అంటే వరుణ్ చక్రవర్తిని ఆడిస్తే బాగుంటుంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఈజ్ ఎ మిస్టరీ స్పిన్నర్. అతను ఎలాంటి బౌలింగ్ వేస్తాడని పాకిస్తాన్ వాళ్ళకి ఎలాంటి ఐడియా లేదు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఇంటర్నేషనల్ క్రికెట్ పెద్దగా ఆడలేదు. అతను వాట్ ఎవర్ హీ ప్లేడ్ వాజ్ ఇన్ ద ఐపీఎల్లో పాకిస్తాన్ ఆడదు. సో పాకిస్తాన్ ప్లేయర్స్ ఎవ్వరు కూడా అతను ఆడిన అనుభవం లేదు. సో అందుకని పాకిస్తాన్కి అగెన్స్ట్గా టాక్టికల్గా చూస్తే వరుణ్ చక్రవర్తిని ఆడించడం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో మనం 11లో చాపింగ్ అండ్ చేంజింగ్ ఒక ప్లేయర్ని తీసుకొచ్చి ఇంకో ప్లేయర్ని తీసుకొస్తే ఎవరికి కాన్ఫిడెన్స్ ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ నేను బాగా ఆడపోతే నన్ను తీసేస్తారేమో అని ఒక ఫియర్ ఉంటుంది. అది ఆ ప్రెషర్ అనేది వాళ్ళ మీద పెట్టడం కరెక్ట్ కాదు. సో మీరు వెన్ యూఆర్ విన్నింగ్ మ్యాచెస్, వెన్ యూఆర్ డూయింగ్ వెల్, మీరు అదే 11తో వెళ్తే కరెక్ట్గా ఉంటుంది. సో నేను ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే సార్. అయితే పాక్తో మ్యాచ్కి ముందు షమీ ఫుల్ ఫామ్లోకి రావడం మనకి ఎంతవరకు ప్లస్ అవుతుంది ఇండియా టీంకి? చాలా పెద్ద ప్లస్ అండి. ఎందుకంటే మనం జస్ప్రీత్ బుమ్రాని మిస్ అవుతున్నాం. బుమ్రా ఈజ్ ఎ గో టు బౌలర్ ఫర్ ఎనీ క్యాప్టెన్. బుమ్రా కనుక ఉన్నాడు టీంలో అంటే కెప్టెన్ చాలా ధీమాగా ఉంటాడు. ఎప్పుడైనా అతని వికెట్లు కావాలంటే బాల్ బుమ్రాకి ఇస్తారు. కానీ బుమ్రా లేని లోటు చాలా పెద్ద లోటు, అది దాన్ని తీర్చడం చాలా కష్టం. కానీ ఎప్పుడైతే షమీ ఫామ్లోకి వచ్చాడో, షమీ ఎప్పుడైతే అతను ఆడుతున్నాడో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ మ్యాచ్లో 5 వికెట్స్ వస్తే అతని కాన్ఫిడెన్స్ విల్ బి స్కై హై. సో అలాంటి సిచ్యుయేషన్లో అతను ఫామ్లోకి రావడం అనేది మనకి రైట్ టైంలో ఫామ్లోకి రావడం చాలా పెద్ద ప్లస్ అవుతుంది. సో అలాగే హర్షిత్ రాణా కూడా అతను మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. సో ఫాస్ట్ బౌలింగ్లో
మనకి బుమ్రా లేకపోతే చాలా లోటు ఉంటుంది అనుకున్నాం. చాలా వరకు వీళ్ళిద్దరూ కవర్ చేసే అవకాశం కనిపిస్తుంది. వెంకటేష్ గారు, ఇందాక టాస్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది, ఒకవేళ టాస్ గెలిస్తే మాత్రం బ్యాటింగ్ ఎంచుకోవాలి మీరు మాట్లాడారు. ఒకవేళ ఏమైనా జరగచ్చు మ్యాచ్ అయిన తర్వాత, టాస్ కూడా మనం చెప్పలేం కాబట్టి, ఒకవేళ మనకు అనుకూలంగా టాస్ మనం గెలవలేకపోతే మీరు అన్నట్టుగా బ్యాటింగ్ వాళ్ళే తీసుకుంటే, సో ఇండియా ఎంత కేర్ఫుల్గా ఆడాల్సి వస్తుంది? సో వీళ్ళ అంటే ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా ఉండాలంటారు? స్కోర్ బోర్డ్ మన చేతిలో లేదు, వాళ్ళు ఏమైనా పెద్ద స్కోర్ పెడితే మన ముందు టార్గెట్. అదేనండి, అంటే పెద్ద స్కోర్ పెట్టనీయకుండా మనం జాగ్రత్త పడాలి. ఫీల్డింగ్ పాకిస్తాన్ ఎలాగో బ్యాటింగ్లో అంత స్ట్రాంగ్గా లేదు. మనం ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో కొన్ని మిస్టేక్స్ చేసాం. ముఖ్యంగా 2 క్యాచ్లు మిస్ అయినాయి, ఒక స్టంపింగ్ ఛాన్స్ కూడా మిస్ చేశారు. సో అలాంటి పొరపాట్లు చేయకూడదు. ఏ బాబర్ ఆజం క్యాచో రిజ్వాన్ క్యాచో వదిలేస్తే అది మనకి చాలా కాస్ట్లీగా పరిణమిస్తుంది. సో అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి. బౌలింగ్లో కూడా మరింత టైట్ బౌలింగ్ వేయాలి. మనం బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్లో మన బౌలర్స్ బాగా బౌలింగ్ వేశారు, కానీ కొన్ని బౌండరీ బాల్స్ కూడా ఇచ్చారు. సో అలాంటి మిస్టేక్ చేయకుండా బంగ్లాదేశ్ని ఎలాగైతే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 228 లాంటి ఒక చిన్న స్కోర్ కట్టడి చేయగలిగారో, అలాగే పాకిస్తాన్ మీద కూడా యూ ట్రై టు రెస్ట్రిక్ట్ దెమ్ టు ఏ రీజనబుల్ టు బిలో పార్ స్కోర్ కంటే ఒక 250 లోపల కనుక వాళ్ళని కట్టడి చేయగలిగితే, మీరు టాస్ ఓడిపోయినా కూడా యూ కెన్ స్టిల్ విన్ ద మ్యాచ్. సో ఛాంపియన్ సైడ్స్ కావాల్సింది అదే. అన్ని కండిషన్స్ మీ చేతిలో ఉండవు. టాస్ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. టాస్ ఎవరు గెలుస్తారనేది ఎవరు చెప్పలేరు. సో అయినా సరే మీకు కొంచెం అడ్వర్స్ సిచ్యుయేషన్ ఎదురైనా మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా యూ షుడ్ బి ఏబుల్ టు విన్ ద మ్యాచ్. అలా అయితేనే మీరు టైటిల్ గెలవగలరు. సో టాస్ మన చేతిలో లేదు, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు మరింత టైట్ బౌలింగ్ వేయాలి, మరింత వికెట్ టేకింగ్ ఎబిలిటీ చూపించాలి. చూపిస్తే అప్పుడు ఏంటంటే మీరు వాళ్ళని చిన్న స్కోర్ కానీ రెస్ట్రిక్ట్ చేయగలిగితే మీరు బంగ్లాదేశ్ మీద ఎలా ఈజీగా చేజ్ చేయగలిగారో అదే రకంగా పాకిస్తాన్ మీద కూడా చేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్. సరే అయితే 2 జట్ల నుంచి ప్లేయింగ్ 11లో ఎవరు ఉండే అవకాశం ఉంటుంది? మన విషయానికి వస్తే కనుక టీమిండియాలో రిషబ్ పంత్కి ఛాన్స్ వస్తుందంటారా సార్? లేదండి, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు నో ఛాన్స్ ఆఫ్ ఎనీ చేంజెస్ అన్లెస్ ఇంజరీ ఏదైనా ఉంటే తప్ప ఎలాంటి మార్పులు ఉండే అవకాశం నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అందరూ బాగా పర్ఫామ్ చేశారు. బ్యాట్స్మెన్ అందరూ బాగా ఆడారు, బౌలర్స్ కూడా అందరూ చాలా క్రియేటబుల్గా పర్ఫామ్ చేశారు. ఆ సిచ్యుయేషన్లో మన టీంలో ఎలాంటి మార్పులు ఉండే పరిస్థితి నాకైతే ఏం కనబట్లేదు. పాకిస్తాన్ టీంలో ఒక ఫోర్స్ చేంజ్ అయితే ఉన్నది. ఎందుకంటే ఫకర్ జమాన్ ఫస్ట్ మ్యాచ్లో ఆడాడు, అతను ఇంజర్డ్ అయ్యాడు కాబట్టి అతని ప్లేస్లో మరొక ఎక్స్పీరియన్స్ ప్లేయర్, మరొక లెఫ్ట్ హ్యాండర్ ఇమాముల్ హక్ని తీసుకొచ్చారు, అతన్ని ఆడిస్తారు. సో వాళ్ళకి ఆప్షన్స్ కూడా పెద్దగా లేవు. ఇంకొక ప్లేయర్ కూడా అతను సరిగ్గా ఆడట్లేదు మిడిల్ ఆర్డర్లో. మరి ఏం చేస్తారో చూడాలి మనం. ఇన్ జనరల్ ఐ థింక్ పాకిస్తాన్లో కూడా ఒక్క మార్పు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ఒక ఎలెవెన్కి మీరు స్టిక్ ఆన్ అయితే ఫస్ట్ మ్యాచ్లో ఆడితే దాన్నే కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే సెమీస్ రేస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన టైంలో పాక్ దగ్గర ఏమన్నా స్పెషల్ ప్లాన్స్ కానీ వాళ్ళ స్ట్రాటజీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్? ఇది డూ ఆర్ డై మ్యాచ్ అండి పాకిస్తాన్కి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు న్యూజిలాండ్తో. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే వాళ్ళకి చాలా పెద్ద తలవంపులు అది. ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత, చాలా దశాబ్దాల తర్వాత ఒక ఐసీసీ ఈవెంట్ హోస్ట్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీరు హోమ్ టీమ్ గ్రూప్ స్టేజ్ కూడా దాటలేదంటే చాలా పెద్ద అవమానం అవుతుంది వాళ్ళకి. అందుకని ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్ ఎట్ ఎనీ కాస్ట్. సో దానికోసం వాళ్ళు ఆల్రెడీ ఒక స్పెషల్ స్ట్రాటజీ ఏంటంటే అక్కడ బాగా అనుభవం ఉన్న యుఏఈ పాత కోచ్గా ఉన్న ముదస్సర్ నజర్ అనే ఒక ఫార్మర్ పాకిస్తాన్ ప్లేయర్ని తీసుకొచ్చారు. అతను ఒక ఎక్స్ట్రా కోచ్, అంటే కోచ్ కాదు, ఒక అతని నుంచి స్పెషల్ ఇన్పుట్స్ కోసం తీసుకొచ్చారు. దే ఆర్ వెరీ వెరీ డెస్పరేట్. ఏదో ఒక రకంగా ఈ మ్యాచ్ గెలవాలని చెప్పి వాళ్ళు గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అది ఆ ప్రయత్నం అయితే ఉంటుంది, కానీ అది సాధ్యం అవుతుంది. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వాళ్ళు పవర్ ప్లేని సరిగ్గా ఉపయోగించుకోవాలి. లాస్ట్ మ్యాచ్లో మనం న్యూజిలాండ్కి అగేన్స్ట్గా ఏం చూసాం మనం, వాళ్ళు ఫస్ట్ న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసి 320 రన్స్ బోర్డు మీద పెట్టారు. సో అంత పెద్ద స్కోర్ ఫేస్ చేస్తున్నప్పుడు మీరు పవర్ ప్లేలో ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు కాస్త అగ్రెసివ్గా ఆడి రన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు పవర్ ప్లేలో 22 రన్స్ చేశారు. 10 ఓవర్స్లో 22 రన్స్ చేశారు. ఆ ప్రయత్నంలో 2 వికెట్లు కూడా పోగొట్టుకున్నారు. నో డౌట్ న్యూజిలాండ్ బౌలర్స్ బాగా బౌలింగ్ చేశారు, కానీ వీళ్ళు ఆ ఇంటెంట్ కూడా చూపించలేదు. యూ హ్యావ్ టు షో ద ఇంటెంట్ టు స్కోర్ రన్స్. మీరు ఆ ఇంటెంట్ కూడా చూపించినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళ అప్రోచ్ మార్చుకోవాలి, మరింత పాజిటివ్ ఇంటెంట్తో వాళ్ళు బరిలోకి దిగాలి. లేకపోతే ఒక డిఫెన్సివ్ మైండ్ సెట్తో వెళ్తే మీరు మ్యాచ్లు గెలవలేరు. దిస్ ఈజ్ నాట్ ఎ టెస్ట్ మ్యాచ్. మీరు దాన్ని డ్రా చేసుకునే అవకాశం లేదు. ఐదర్ యూ హ్యావ్ టు విన్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. సో అలాంటప్పుడు మీరు ఓవర్ డిఫెన్సివ్గా వెళ్తే చాలా ప్రమాదం అవుతుంది. సార్, అయితే పాకిస్తాన్ క్రికెట్ పతనం దిశగా వెళ్తుంది అని ఎక్స్పర్ట్స్ కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ టైంలో ఇప్పుడు ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ అంటే మనం ఎలా వెయిట్ చేస్తామో పాక్ టీం కూడా వాళ్ళకి సంబంధించి కూడా అలాగే వెయిట్ చేస్తుంటారు ఇండియాతో మ్యాచ్ అన్నప్పుడు. సో ఈ ప్రెషర్ అంతా ఇప్పుడు పాకిస్తాన్ ఎలా ఓవర్కమ్ చేసి ఈ మ్యాచ్లో నిలబడగలదు సార్? అదే ప్రెషర్ చాలా ఉంటుంది. బట్ ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ అన్ అన్ప్రెడిక్టబుల్ సైడ్.
ఒక రోజున వాళ్ళు చాలా పేలవంగా ఆడతారు, ఒక రోజున బ్రహ్మాండంగా ఆడతారు. సో ఏ రోజు ఏ పాకిస్తాన్ టీం బరిలోకి దిగుతుందో ఎవరికి తెలియదు. సో అందుకని పాకిస్తాన్ గురించి వీ కెనాట్ ఎక్స్పెక్ట్. లాస్ట్ మ్యాచ్ చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు, న్యూజిలాండ్ చేతులు చిత్తుగా ఓడిపోయారు కాబట్టి మన మీద అలాగా ఆడతారని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఈరోజు ఒక డిఫరెంట్ పాకిస్తాన్ టీం బరిలోకి దిగచ్చు. సో వీ కెనాట్ టేక్ దెమ్ లైట్లీ, ఏ మాత్రం లైట్గా. మన ఇండియాకు ఉన్న డేంజర్ ఏంటంటే పాకిస్తాన్ కనుక ఈజీగా ఓడించేస్తాం, మన రికార్డ్ బాగుంది, గత కొద్ది సంవత్సరాలుగా మనమే వాళ్ళ మీద ఆల్మోస్ట్ ఎవ్రీ టైం గెలుస్తూ వస్తున్నాం అని చెప్పి కొంచెం రిలాక్స్డ్గా మన వాళ్ళు వెళ్తే మాత్రం అది చాలా ప్రమాదం అవుతుంది. అలా కాకుండా మీరు చాలా చాలా ఫుల్ ఇంటెన్సిటీతో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా పాకిస్తాన్ టీం ఎప్పుడు ఏ టీం బరిలో దిగుతుంది, ఎలా ఆడుతుందో చెప్పలేము. సో మీరు చెప్పినట్టుగానే ఒకవేళ లైట్ తీసుకునే పరిస్థితులు ఇప్పుడు ఇండియా టీం నిజంగా అలా ఆలోచిస్తుంది అంటారా సార్? పాక్ని మనం గెలవగలం, సునాయాసంగా ఎప్పుడు మనదే పై చేయిగా ఉంటుంది కదా అని ఆ పరిస్థితిలో ప్రస్తుతం మన ప్లేయర్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది? లేదండి, ఈ టీం అయితే అలా లేదు. ఈ టీంలో కోచ్ కూడా గౌతమ్ గంభీర్ చాలా ఇంటెన్స్గా అతను అంటే డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్లో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంచుతాడు. ఈవెన్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా క్యాజువల్గా కనిపిస్తాడు, కానీ ఈజ్ ఏ టఫ్ కాంపిటీటర్. సో ఈ టీం డెఫినెట్గా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఏమాత్రం లైట్గా తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ మ్యాచ్లో బాగా ఆడితే దే విల్ బికమ్ హీరోస్. ఇండియాలో ప్రతి ఒక్కరు అది గుర్తుపెట్టుకుంటారు. పాకిస్తాన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ 2022 T20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ 82 నాట్అవుట్ చేశాడు. ఓడిపోయే స్టేజ్లో అద్భుతంగా పర్ఫామ్ చేసి ఇండియాని గెలిపించాడు. ఆ నాక్ గురించి ఎప్పటికీ అందరూ మాట్లాడుకుంటారు. సో అలాగా పాకిస్తాన్ మీద బాగా పర్ఫామ్ చేస్తే మీ యూ విల్ డెఫినెట్లీ బికమ్ ఎ బిగ్ స్టార్. సో మీకు ఇన్స్టాగ్రామ్లో మీ ఫాలోయర్స్ పెరిగిపోతారు, మీకు మీ స్టార్ స్టేటస్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ప్లేయర్స్ విల్ నాట్ టేక్ ఇట్ లైట్లీ. ఏ రకంగా ఏ విధంగా చూసినా కూడా ఈ మ్యాచ్ని లైట్గా తీసుకునే అవకాశం లేదు. సార్, రోహిత్ గిల్ ఫామ్ ఒకటి, అలాగే కోహ్లీ కూడా ఫుల్ ఫామ్లోకి వీళ్ళందరూ వచ్చేస్తే ఇప్పుడు మన టీం పాకిస్తాన్తో ఆడబోయే మ్యాచ్ మనకి ఎంతవరకు విజయ అవకాశాలు ఉన్నాయి? మెయిన్గా ఏంటంటే ఇటీవల మనం గతంలో ఏంటంటే మనం వీ యూస్ టు డిపెండ్ మోస్ట్లీ ఆన్ రోహిత్ శర్మ ఆర్ విరాట్ కోహ్లీ. వీళ్ళు బాగా ఆడితేనే మనం గట్టెక్కేవాళ్ళం, మనం గెలిచేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు పరిస్థితి, ఎందుకంటే వీళ్ళ ఫామ్ కొద్దిగా ఇఫీగా తయారైంది, కొద్దిగా డౌట్ఫుల్గా అయింది. వెరాజ్ ప్లేయర్స్ లైక్ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రాహుల్, హార్దిక్ పాండ్యా, ఈవెన్ అక్షర్ పటేల్, ఇలాంటి ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడున్న పరిస్థితిలో వీఆర్ నాట్ టోటలీ డిపెండెంట్ ఆన్ సంబడి లైక్ విరాట్ కోహ్లీ ఆర్ రోహిత్ శర్మ. సో అందుకని ఈ టీం విషయంలో మనకు చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా హోప్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ యంగ్స్టర్స్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళు ఈ సీనియర్స్ కంటే కూడా ఇటీవల కాలంలో వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేస్తారు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ ఆడడంలో మీకు కేఎల్ రాహుల్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ వాళ్ళు మిడిల్ ఆర్డర్లో ఆడతారు కాబట్టి వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ప్లేయింగ్ స్పిన్ బౌలింగ్. అలాగే మనకి లెఫ్ట్ హ్యాండర్స్ లేని లోటుని మనం అక్షర్ పటేల్ని కాస్త ఎర్లీగా పంపడం ద్వారా తీసుకుంటున్నాం. సో దానివల్ల మనకి టీంకి ఆ బ్యాలెన్స్ అనేది వస్తుంది. సార్, అయితే టాప్ ఆర్డర్తో పోలిస్తే కనుక మిడిల్ ఆర్డర్ ఏమైనా బలహీనంగా ఉంది అంటారా? ఏం చెప్తారు సార్? లేదండి, మన మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దానికి రెండు రీజన్స్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా కేఎల్ రాహుల్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ అక్షర్ పటేల్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సెకండ్ థింగ్, మనకి బ్యాటింగ్ డెప్త్ నెంబర్ 8 దాకా ఉంది విత్ సంబడి లైక్ జడేజా కమింగ్ ఇన్ ఎట్ నెంబర్ 8. మీకు బ్యాటింగ్లో గతంలో ఎప్పుడు మనకి ఇంత డెప్త్ లేదు. గతంలో మన బ్యాటింగ్ యూస్ టు ఎండ్ ఎట్ 7. 4 టైల్ ఎండర్స్తో వెళ్ళేవాళ్ళు. 4 టైల్ ఎండర్స్ ఎవరు పెద్ద బ్యాటింగ్ చేసేవారు కాదు. కానీ ఎప్పుడైతే మీకు సంబడి లైక్ జడేజా కమింగ్ ఎట్ నెంబర్ 8, హర్షిత్ రాణా కూడా బాగా బ్యాటింగ్ చేయగలుగుతాడు. షమీ ఆల్సో ఈజ్ క్యాపబుల్ ఆఫ్ సమ్ హిట్స్. సో మనకి కొన్ని వికెట్లు ముందు పడినా సరే మనకి ఆ లేటర్ ఆర్డర్లో ఆ డెప్త్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. అందుకని ఇండియా ఏంటంటే మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు వరుణ్ చక్రవర్తి లాంటి ఒక వికెట్ టేకింగ్ బౌలర్ కాకుండా ఒక ఆల్రౌండర్ తీసుకోవడం వల్ల మనకి బ్యాటింగ్లో ఆ డెప్త్ ఉంది. దానివల్ల ముందాడే బ్యాట్స్మెన్ కూడా కొంచెం ప్రెషర్ తక్కువ ఉండే అవకాశం ఉంది. సార్, గత 2 ఏళ్ళు తీసుకుంటే కనుక లెగ్ స్పిన్నర్లో బౌలింగ్లోనే విరాట్ 6 సార్లు అవుట్ అయ్యాడు. సో దీని మీద ఏం చెప్తారు సార్ మీరు? అది చాలా పెద్ద డౌట్గా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ టీంలో కూడా అబ్రార్ అహ్మద్ అని ఒక లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. మనం ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో ఒక లెగ్ స్పిన్నర్కి అవుతాడు, ఆదిల్ రషీద్కి అవుతాడు విరాట్ కోహ్లీ. తర్వాత ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా జరిగిన మ్యాచ్లో కూడా రిషాద్ హుస్సేన్ అనే లెగ్ స్పిన్నర్కి అవుతాడు. బట్ అబ్రార్ అహ్మద్ అంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు అనుకోను నేను, ఎందుకంటే ఈజ్ నాట్ ఏ క్లాసీ లెగ్ స్పిన్నర్. చాలా క్వికిష్ లెగ్ బ్రేక్స్ చేస్తాడు అతను. అది విరాట్ కోహ్లీకి పెద్ద ప్రాబ్లం ఇస్తుందని అనుకోను నేను. అతను ఎక్కువగా బాల్ని టర్న్ చేయడు. కాబట్టి విరాట్ కోహ్లీ ఒకవేళ ప్రాబ్లం ఉన్నా సరే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ దాని నుంచి ఓవర్కమ్ అవుతారు. మనకి నిన్న వచ్చిన వార్తలు ఏంటంటే మిగతా టీం కంటే విరాట్ కోహ్లీ 1 అవర్ ముందే వచ్చి చాలా ఇంటెన్స్గా ప్రాక్టీస్ చేశాడు. సో
ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి గ్రేట్ ప్లేయర్స్ ఏంటంటే ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ కావడానికి వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకుంటారు. అందుకని విరాట్ కోహ్లీ విషయంలో ఈవెన్ స్పిన్ బౌలింగ్ ఆడడంలో కూడా విరాట్ కోహ్లీ బాగా పర్ఫామ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్ అయితే రోహిత్ సెల్ఫ్లెస్ అప్రోచ్ అది ఏం చెప్తారు సార్ దాని మీద? సెల్ఫ్లెస్గా ఆడుతున్నాడని చెప్పి అదే అంటున్నారు. ఏంటంటే రోహిత్ హీజ్ మామూలుగా ఏంటంటే ఒక ప్లేయర్ ఎవరైనా 30-40 చేసిన తర్వాత వాళ్ళ సైట్స్ నెక్స్ట్ ఏమంటే హాఫ్ సెంచరీ చేయాలి, హాఫ్ సెంచరీ చేసిన తర్వాత నేను సెంచరీగా కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే అవి గుర్తుంటాయి మనకి 50s, మీకు 30s 40s ఎప్పుడు గుర్తుండవు. కానీ రోహిత్ శర్మ ఏంటంటే బీయింగ్ క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్కి ఇన్నింగ్స్కి ఒక మొమెంటం ఇద్దాం, అగ్రెసివ్గా స్టార్ట్ చేద్దాం, దానివల్ల ఏంటంటే మిగతా బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ ఉండదని చెప్పి అతను ఆడుతున్నాడు. సో చాలా సెల్ఫ్లెస్గా ఆడుతున్నాడు. క్యాప్టెన్గా అలా ఆడడం అనేది చాలా అరుదుగా మనం చూస్తాం. ఎవరైనా ఎనీ ప్లేయర్ వాళ్ళ పర్సనల్ రికార్డ్స్ చూసుకుంటారు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే పాకిస్తాన్లో ఆడుతున్న బాబర్ ఆజం, మొన్న అతను చాలా స్లోగా హాఫ్ సెంచరీ చేశాడు. సో అలా కాకుండా దానికి కంప్లీట్గా ఆపోజిట్గా మన రోహిత్ శర్మ ఆడుతున్నాడు. బట్ హీ హ్యాస్ టు ప్లే అకార్డింగ్ టు ది సిచ్యుయేషన్. అంటే ఒకవేళ అవతల ఎండ్లో వికెట్స్ పడ్డాయనుకోండి, అప్పుడు కూడా నేను ఎలాగే అగ్రెసివ్గా ఆడతాను, ఒకటే గేర్లో ఆడతానంటే కుదరదు. అప్పుడు క్యాప్టెన్గా ఏంటంటే అతను గేర్ మార్చి కాస్త సాలిడ్గా ఆడి అతను ఒక ఎండ్లో వికెట్ పడకుండా ఆపే ప్రయత్నం చేయాలి. సో ప్రతిదానికి నేను ప్రతి మ్యాచ్లో అగ్రెసివ్గా ఆడతానంటే అది కరెక్ట్ కాదు. సార్ అయితే బౌలింగ్ విభాగంలో ఏమైనా చేంజెస్ ఉండొచ్చా సార్? వీళ్ళని బట్టి ఏమైనా చేంజెస్ చేసుకుంటూ వెళ్తారా సేమ్ టీం లేకపోతే? లేదండి, ఏమి చేంజెస్ ఉండవు. మనం అనుకున్నట్టుగా వరుణ్ చక్రవర్తి ఉంటే చాలా బాగుంటుంది. కానీ వరుణ్ చక్రవర్తిని మీ టీంలో పెట్టి ఒక ఆల్రౌండర్ని డ్రాప్ చేస్తే మీకు బ్యాటింగ్లో డెప్త్ లేకుండా పోతుంది. కాబట్టి ఐ థింక్ ఇండియా విల్ గో విత్ ద సేమ్ 11 అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే సార్, అయితే ఫైనల్లీ ఇండియా పాక్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియా గెలవాలని కోరుకుంటారు. అంటే క్రికెట్ మీద అంత అవగాహన లేని వాళ్ళు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇండియా గెలవాలని. సో ఎలా చూసుకున్నా ప్లేయర్స్ మీద ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఇందాక మీరు మాట్లాడినట్టుగా కూడా ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అవుతారు, తిట్టుకుంటారు బాగా. ఈ ప్రెషర్ అనేది ప్లేయర్స్ మీద ఎంతవరకు ఉంటుంది సార్? స్పెషల్లీ పాక్తో మ్యాచ్ అన్నప్పుడు దాన్ని మన వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేస్తారు ప్రతిసారి పార్టిసిపేట్ చేసిన ప్రతిసారి? సో ఈసారి ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకోవచ్చు. ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. కానీ ఈ ఇండియన్ టీంకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ నాట్ న్యూ టు ప్రెషర్. ఎందుకంటే వీళ్ళు ఐపీఎల్ కూడా ఆడతారు. ఐపీఎల్లో వీళ్ళు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు. దే ప్లే ఇన్ ఫ్రంట్ ఆఫ్ హ్యూజ్ క్రౌడ్స్. మీరు అహ్మదాబాద్లో ఆడారనుకోండి, మీకు 1,00,000కి పైగా క్రౌడ్ ఉంటారు. సో అలాంటి పెద్ద క్రౌడ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హ్యూజ్ క్రౌడ్స్ ఆడడం ఒకటి, తర్వాత ప్రెజర్ సిచ్యుయేషన్లో ఆడడం అనేది కొత్త ఏమీ కాదు. అందుకనే ఏంటంటే మనం ఎవరైనా యంగ్స్టర్ని టీంలోకి తీసుకొస్తే, ఇండియన్ టీంలోకి తీసుకొస్తే ఫస్ట్ మ్యాచ్ నుంచి వాళ్ళు బాగా ఆడుతున్నారు. ఎందుకంటే దే ఆర్ నాట్ న్యూ టు ప్రెషర్. సో ఈ టీంకి ఈ ఒత్తిడి అనేది కొత్త ఏమీ కాదు. సో వీళ్ళు ఇలాంటి ఒత్తిడి సిచ్యుయేషన్స్ అనేకం ఫేస్ చేశారు. కాబట్టి అది